ముందుగా పూజకి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకొని, అంటే వన్స్ కూర్చున్నాక ఇంకా పైకి లేకుండా అన్నీ పక్కనే సిద్ధం చేసుకొని కూర్చుందాం. ఫస్ట్ గణపతిని ప్రార్థిద్దాం. తర్వాత దీపం ముట్టించి, దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్య సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహిమే అని దీపానికి దండం పెట్టుకుందాం. తర్వాత మనల్ని మనం క్లీన్ చేసుకోవడానికి, అంటే ఇందాక స్నానం చేసాం కదండి, అలా కాకుండా మన లోపల ఉన్న జీవాన్ని క్లీన్ చేయడానికి ఇప్పుడు ఆచమనం చేద్దాం. తర్వాత భూతోచ్చాటన, ప్రాణాయామం, ఘంటానాదం చేస్తూ సంకల్పం చేసుకోండి. అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్నాను, నీ దయ మా పైన ఉంచండి, శ్రీకృష్ణ సాంగత్య సిద్ధ్యర్థమని మీ కోరికల్ని ఇక్కడ చెప్పుకొని సంకల్పం అయిపోయాక గణపతికి ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఏ పూజకైనా సరే మనం ఫస్ట్ ఎటువంటి విఘ్నాలు కల్పించకుండా గణేశుడికి చేస్తాం కాబట్టి ఆయనకి కొంత పలహారం, దీపం, ధూపం, హారతి అన్నీ చూపించేసి అక్షతల్ని శిరస్సున ధరిద్దాం. ఇప్పుడు స్వామి అనుగ్రహంతో ముందుకు వెళ్దాం. కలశారాధన చేసుకుందాం. చెప్పాను కదా ఇందాక, కలసం ఉంటే కలసం, లేకపోతే పంచపాత్రలో మామూలు నీళ్లు తీసుకొని అందులో తులసి, పచ్చకర్పూరం, ఏవైనా సుగంధ ద్రవ్యాలు లభిస్తే అవి వేసుకొని, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. ఈ భారతదేశంలో ఉన్న పుణ్యనదులన్నిటినీ ఒక్కసారి స్మరించుకొని ఆ నీళ్ళల్లోకి ఆవాహన చేసుకుందాం. ఇప్పుడు మరొక చెంబులో, రాగి చెంబు కానీ ఎండి చెంబు కానీ, లేదు సేమ్ అలాగే ఇందాకట్లాగే ఒక చిన్న పంచపాత్రలో కానీ నీళ్ళు తీసుకొని దీనిని యమునా నదిగా భావిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం యమునా నది పూజ చేస్తున్నాం కాబట్టి. యమునా నదికి పూజ చేయాలని కూడా పెద్దలు ఇందులో చెప్పారు. అందుకని యమునా నదిని కూడా తలుచుకొని ఆమెకి కూడా షోడశోపచార పూజ చేసినట్టు, ప్రసాదము, దీప ధూప హారతులు ఇచ్చినట్టు మనసా వాచ ప్రార్థిద్దాం. తర్వాత నవగ్రహ దిక్పాలక పూజ చేయాలి. అంటే అనంత స్వరూపుడైన స్వామిని అనంత 14 లోకాలకి అధిపతిగా మనం భావిస్తున్నాం. అనంత దృష్టితో చూస్తున్నాం కాబట్టి ఇందులో ఈ నవగ్రహాలు చాలా కీలక పాత్రని పోషిస్తాయి. ఎందుకంటే స్వామి మన యొక్క కర్మలు కరిగించాలి అంటే మనం ఏ జన్మలో ఏ పాపాలు చేసుకో ఉన్నామో, మన పుట్టిన నక్షత్రం ప్రకారం ఏ దోషం ఉందో తెలియదు కాబట్టి వీళ్ళని కూడా ఇందులో స్మరించుకోవాలని చెప్పి పెద్దలు చెప్పారు ఫ్రెండ్స్. సో నవగ్రహ దిక్పాలక పూజని ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనకి ఇది బాగా తెలిసిన మంత్రమే. నవగ్రహాలు చుట్టే అలవాటున్న వాళ్ళకి ఇది బాగా నోటెడ్ మంత్రం. వాళ్ళని జస్ట్ స్మరించుకుందాం. అదే బ్రాహ్మణోత్తముల్ని పిలిపించుకున్నామంటే వాళ్ళు చక్కగా సత్యనారాయణ వ్రతంలో ఇలా చూస్తాం కదా మనం, కొబ్బరి చిప్పలు పెట్టి బియ్యం వేసి ఇలా పెద్ద తతంగా చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. మనకి శక్తి లేని సమయంలో ఇలా మానసికంగా నవగ్రహాలకి శ్లోక రూపంలో పూజ చేసుకుంటున్నాం. ఇక పూజలోకి వెళ్ళినట్లయితే అనంతుడైనటువంటి ఆ విష్ణు స్వరూపాన్ని ధ్యానించి మనసులో ఉన్నటువంటి స్వామిని మూర్తిలోకి ఆవాహన చేసి, తోరం ఒకటి రెడీ చేసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ తోరం కూడా ఇప్పుడే ప్లేస్ చేసి ఈ తోరంలోకి కూడా స్వామిని ఆహ్వానించుకున్నట్టు ఆవాహన చెప్పి, తోరస్థాపన అనేటువంటి ఒక మంత్రం ఇక్కడే చెప్పుకొని, తర్వాత స్వామికి ఆసనం ఇచ్చి, పాద్యం ఇచ్చి, అర్ఘ్యం ఇచ్చి, ఆచమనిచ్చి, ఏం లేదు ఫ్రెండ్స్, మన ఇంటికి స్వామి నేరుగా వచ్చారు. మనం ఎలా ట్రీట్ చేస్తాం? రండి స్వామి, కాళ్ళు చేతులు కడుక్కోండి, ముఖం కడుక్కోండి, మంచినీళ్ళు తాగండి, స్నానం చేయండి, కొత్త బట్టలు మీకు సమర్పించుకుంటున్నాను, అలంకరించుకోండి. ఇలా పువ్వులతోనూ దీపధూపాలతోనూ స్వామిని మానసికంగా అర్చించుకుంటున్నాం. తర్వాత మీకు ఏం స్తోత్రాలు వస్తే ఆ స్తోత్రాలు, అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరమైన, విష్ణు అష్టోత్తరమైన, అనంత పద్మనాభ అష్టోత్తరమైన, కృష్ణ అష్టోత్తరమైన, ఇలా మీకు ఏదైనా అష్టోత్తరం వస్తే ఇక్కడ చదువుకోండి. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోండి. తర్వాత
తోరానికి పూజ చేయాలి. అంటే తోరము 14 ముడులతో తయారు చేయబడింది అని అనుకున్నాం కదా మనము. ఈ 14 ఒక్కొక్క గ్రంథికి అంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్క కృష్ణాయ నమః, విష్ణవే నమః, కాలాయ నమః, భాస్కరాయ నమః ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క పేరు పెట్టి ఇన్ని రూపాలుగా ముడిపడి ఉన్నటువంటి స్వామి శక్తి ఈ తోరంలో ఉంది. ఇది జస్ట్ తాడు కాదు, ఇన్ని నామాలతో స్వామి నా దగ్గరే ఉన్నాడు అన్నదానికి ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క ఈశ్వరనామం చెప్పుకొని మనము తోరాన్ని పూజించుకుందాం. తర్వాత మెయిన్ విష్ణు సహస్రనామం చదువుకుంటారండి. చంద్రగ్రహణం వస్తుంది కదండి, అందులో కొన్ని రాసుల వారికి పరిహారాలు చేయించుకోవాలి, దోషాలు చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. నిజానికి పుట్టగానే జన్మ నక్షత్రం చూపిస్తారు కదండి, పిల్లవాడు ఈ టైంలో పుట్టారు ఎలా ఉంది అని. ఆ టైంలోనే బాగుంటే పర్వాలేదని చెప్పేస్తారు, లేదంటే ఏవో శాంతులు చేపించేస్తారు. ఆ శాంతులు చేయించుకున్న వాళ్ళైతే అందులోనే అన్ని రకాల శాంతులు పోతాయి. లేదు పర్టికులర్గా ఈ రాశుల వారికి ఖచ్చితంగా బాగాలేదు చేయించుకోవాలి అని అంటే చేయించుకోండి మీకు వీలైతే. వీలవ్వలేదు చక్కగా ఎటువంటి దోషాలనైనా సరే ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం వలన అవి తొలగిపోతాయి. అందులోనే రాసుంటారు కదండి, ఈ రాశి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఈ శ్లోకం చదవాలి, ఈ నక్షత్రం వాళ్ళు ఈ శ్లోకం చదవాలని చాలా వాటిల్లో మెన్షన్ చేస్తుంటారు. సో ఈ డౌట్ అంతా ఎందుకు, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే మనకి ఎటువంటి గ్రహ దోషాలు ఉండవని పెద్దల మాట. ఇప్పుడు అష్టోత్తరం అవన్నీ అయిపోయాక విష్ణు సహస్రనామం చదువుకున్నాక వెంకటేశ్వర స్వామి పాటలు ఏమన్నా పాడండి, వజ్రకవచం చదువుకోండి. స్వామికి మీరు ఏ రకంగా కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు ఇది కరెక్ట్ టైం. ఏ స్తోత్రం రాకపోయినా పన్నగ శయన పంకజనయన నల్లని స్వామి నారాయణ, నల్లని స్వామి నారాయణ అంటూ పల్లె పాటలు కూడా పాడుకోవచ్చు. దీనినే శుద్ధ భక్తి అంటారండి. రాధాకృష్ణ తత్వంలో చూస్తాం మనము. ఈ శుద్ధ భక్తి వ్రజభక్తికే స్వామి ఎక్కువ పడిపోతాడు. నచ్చిన స్తోత్రం అండి. స్తోత్రం అంటే స్వామిని స్తుతించడం. రెడీగా ఉన్నారు స్వామి, పూజ మొత్తం అందుకొని మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నారు. ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేసేయండి, ఏ రకంగా స్తుతి చేయాలనుకుంటున్నారో చేసేయండి. పాట రూపంలోన, మాట రూపంలోన, మంత్రం రూపంలోన మీ ఇష్టం వచ్చినట్టు స్వామిని డిస్కస్ చేయడానికి ఇదే టైం. అంతా అయిపోయాక ఇప్పుడు నైవేద్యం పెడదాం. టెంకాయ కొట్టేవాళ్ళు టెంకాయ కొట్టేయండి. తీసుకొచ్చిన పండ్లు, చేసిన వంటకాలు ఆ 14 ఏవైతే ఉన్నాయో అన్నీ స్వామికి చూపించి, తినవయ్యా ఇది నేను చేశాను, ఇంత మాత్రం చేసుకోగలుగుతున్నాను స్వామి అని స్వామికి అర్పించుకోండి. మీ చేత్తో మీరే స్వయంగా ఆ శేషశయనుడి పైన కూర్చున్నటువంటి స్వామిని పిలిచి బుజ్జగించి ఏం చేశారో అవన్నీ మీ చేత్తో తినిపించండి. షోడశోపచార పూజ మంత్రాలు ఇవన్నీ ఏమీ రాకపోతే కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మా యద్భావం తద్భవతి అంటారు కదా, భావించండి. స్వామి ఇలా వచ్చారు, నాకు అయినంతలో చేసుకున్నాను, ఇది ఎలా ఉంది రుచి అని కూడా అడగండి. ఏది చేసినా సరే, ధ్యానం చేసినా, పూజ చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, మంత్రజపం చేసినా, దాని ఎండ్ ఆఫ్ ద డే దాని యొక్క ప్రయోజనం ఏంటి అంటే కమ్యూనికేషన్ విత్ ద ఎటర్నిటీ. ఆ పరమాత్మునితో మనం ఎంతలా కమ్యూనికేట్ అవుతున్నాము, ఇది మాత్రమే మ్యాటర్ అండి. చాలామంది ధ్యానం చేస్తే వాళ్ళకి విజువల్స్ వస్తాయంటారు, మంత్రజపం చేస్తే వాళ్ళకు కొన్ని అనుభవాలు వచ్చాయి అని అంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ ధ్యానం, మంత్రజపం వీటి వల్ల ఎక్కువ కమ్యూనికేట్ అవ్వగలం. ఈ పూజ అనేది ఎక్కువ నైష్టిక కర్మ గురించి చెప్తుంది కాబట్టి ఎక్కువగా పని గురించి ఆచమనం చెప్పాలి, ఆ పూలు పెట్టాలి, ఈ ప్రసాదం పెట్టాలి. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సంపాదించడానికి ఫస్ట్ మనం ఏబిసిలు 1 2 3 నేర్చుకుంటాం కదండి. అలా ఒక నైష్టిక కర్మని తెలియజేసేటివి పూజలు. ఏవైనా కానీ ఒక దైవాన్ని చేరుకోవడానికే. ఇవి మానేసి అవి చేయమని, అవి మాత్రమే చేసి ఇవి చేయొద్దని అలా అంతా ఏం కాదు. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి.
మంత్రజపం మాత్రమే చేస్తా అనుకున్నప్పుడు దాన్ని మనసు పక్కదారి పట్టించుకునేలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తామో అలా అన్నమాట. సో మనం ఎంత వీలైతే అంత మనస్ఫూర్తిగా చేస్తామో, ఎంత కమ్యూనికేట్ అయ్యేలా చేస్తామో, నైవేద్యం పెట్టేయండి, తాంబూలం ఇచ్చేయండి, మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు ఇచ్చేయండి, ఇక నీరాజనం పలకండి. మీకు వచ్చినటువంటి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తిన నీరాజనం ఇచ్చేయండి. తర్వాత మంత్రపుష్పం చేసి ప్రదక్షిణ చేసి ఛత్ర చామర గీత నృత్యాందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజా ఉపచారాలని మనసుతో సమర్పిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం అశ్వారోహణలు గజారోహణలు చేయలేం కాబట్టి. తర్వాత స్వామి, ఇంతవరకు అయితే నేను ఏ పూజ అయితే చేశానో, ఏదన్నా పలకడంలో దోషం ఉన్నా, మానసికంగా నా మనసు వేరొక దాని మీద పెట్టి ఒక క్షణం ఇట్లా పెట్టి చేసిన ఏ రకమైన దోషాలున్నా కానీ, అక్షర దోషాలున్నా కానీ నన్ను క్షమించు అని ఒక క్షమార్పణ చెప్పుకుందాం. ఇప్పుడు ఆ పూజించినటువంటి తోరం ఉంది కదండి, ఆ తోరాన్ని మనం కట్టుకోవాలి. ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్తూ ఈ తోరాన్ని బాయ్స్ అయితే చేతికి, ఆడవాళ్ళు అయితే మెడలో ధరించవచ్చు. అలా తోరాన్ని ధరిస్తాం. జీర్ణ తోర విసర్జనం అంటే ప్రీవియస్ ఇయర్స్లో చేసినటువంటి తోరం ఉంటుంది కదండి, దాన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టాలి. 14 సంవత్సరాలకి 14 తోర గ్రంథులు ఎటువంటి విసర్జనా స్థితిలో ఉన్నా సరే వాటిని మనం దాచిపెట్టుకోవాలి. ఇది మన యొక్క ఏమంటారు కమిట్మెంట్కి గుర్తు అన్నమాట. ఎందుకంటే ఆ దారాన్ని మనం అంత పవిత్రంగా భావిస్తున్నాం కాబట్టి. సో ప్రీవియస్ ఇయర్స్లో ఉన్నటువంటి అన్ని దారాల్ని అక్కడ పెట్టి వాటికి కూడా ఒకసారి దండం పెట్టుకుందాం. కొత్త దాన్ని కట్టుకుందాం. దీన్ని కట్టుకున్న దాన్ని అట్లీస్ట్ 3 days 1 week మీకు ఆడవాళ్ళు అయితే ఆటంకం రానంత వరకు కట్టుకునేది, తర్వాత దాచిపెట్టుకోవచ్చు. లేదు అంటే కూడా ఇబ్బంది లేదు, ఇయర్ మొత్తం కూడా దీన్ని కట్టుకోవచ్చు. బట్ దీన్ని అశ్రద్ధ చేయకూడదు. ఇప్పేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయడం, చెట్టుకి వేసేయడం ఇలాంటివంతా చేయకూడదు. ఒక శుభముహూర్తాన తీసి దేవుడి రూమ్లోనే ఒక పెట్టెలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. తర్వాత మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే, లేదా మనమే బండేసుకొని బయటకు వెళ్ళి గుడి దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఉంటారు కదండి, వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళకి చేసిన ప్రసాదాలని వాయిన దానంలాగా పంచిపెట్టడం, బ్రాహ్మణులు దొరికినట్లయితే వాళ్ళకి తాంబూలం అవి ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయాలి. అక్కడితో పూజ అయిపోతుంది. లాస్ట్లో వ్రత కథ ఉంటుంది. ఈ వ్రత కథని చదువుకోవడమే ఫ్రెండ్స్. ఇంతటితో వ్రతం కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ స్టోరీ చదివేసిన తర్వాత అంతే. ఒక 2 గంటలు పడుతుందేమో ఇదంతా చేయడానికి. సంవత్సరంలో వచ్చే ఒకే ఒక్క రోజు కాబట్టి అనంతుడికి మనం దీన్ని పాల్మాలకుండా ఖచ్చితంగా చేసుకుందాం. ఫస్ట్ చేసుకుందామని మనసులో రూల్ అనుకుంటే ఎవ్రీ ఇయర్ అదే కుదురుతుంది. ఆ టైంకి చేయగలనో లేదు అవన్నీ తర్వాత, ఆ టయానికి నువ్వు చేయగలిగితే చేసుకుంటావు, లేదు అని అంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటావు, అంతే కదండి. అలా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి, తరించండి, అనంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.